హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రామ్ అండ్ మోనిక. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నిక. ప్లీజ్ ఫాలో అస్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో ఈ వీడియో వచ్చేసి మన లాస్ట్ పిట్స్బర్గ్ వీడియో ఉంది కదా, దానికి కంటిన్యూషన్ అనమాట. సో మనం పిట్స్బర్గ్ చూసుకొని మన మౌని వాళ్ళ ఫ్రెండ్ హౌస్ వార్మింగ్ సెరమనీకి వెళ్ళి అటెండ్ అయ్యాం కదా. సో అది నెక్స్ట్ డే 3 PM అయిపోయింది ఆఫ్టర్నూన్. సో ఇంకా అక్కడ లంచ్ చేసుకొని న్యూ జెర్సీకి రిటర్న్ అయ్యాము. సో ఇంకా ఆన్ ద వేలో న్యూ వృందావన్ ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుంది, గుజరాత్ వాళ్ళది. సో యాక్చువల్గా అది కవర్ చేద్దామని ఈ ట్రిప్లో ఇంకా మాకు టైర్డ్ అయిపోయాం కదా. ఇంకా మౌని అంది ఇంకా వెళ్దామా వద్దా అనుకున్నాము. బట్ ఇంకా మౌని అంది న్యూ జెర్సీకి వెళ్ళిపోదాం ఇంటికి అని అంది. సో ఇంకా కార్ ఎక్కాక ఇంకా తను పడుకుండిపోయింది. సో ఇంకా నేను తను సర్ప్రైజ్ చేద్దామని టెంపుల్ అడ్రస్ పెట్టేశా. సో ఇది ఆ టెంపుల్ అడ్రస్ అనమాట. సో ఇది ఆన్ ద వేలో వెస్ట్ వర్జీనియాకి నుంచి ఒక లోపలికి ఒక 8 miles వెళ్ళాలి. సో ఆ రూట్ అంతా మనకి శ్రీశైలం ఘాట్ రోడ్ ఉంటుంది కదా, అట్లుంటుంది. ప్లస్ మన తిరుపతి కొండ ఎక్కేటప్పుడు టర్న్స్ ఉంటాయి కదా, టర్న్స్ అయితే షార్ప్ టర్న్స్ ఉంటాయి చాలా. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదైతే ఫాల్ కలర్స్ అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది వ్యూ. నేను అది రికమెండ్ చేస్తాను, మీరు ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఎవరైనా వెళ్ళే ఉంటే నెక్స్ట్ టైము. సో ఫాల్ కలర్స్ అప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, రూట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది, బాగుంటుంది, మీకు బాగా అనిపిస్తుంది స్లోగా వెళ్తే. సో ఆపోజిట్ వెహికల్స్ కూడా చాలా తక్కువ. సో మొత్తం హిల్ ఏరియా అనమాట పైకి. సో చాలా కేర్ఫుల్గా మనం స్పీడ్ లిమిట్లో వెళ్తే సేఫ్. సో ఇంకా తనకి రూట్ అంతా ఇట్లనే ఉంటుంది, ఒక 8 miles వరకు దగ్గర. సో సిగ్నల్స్ నెట్వర్క్ అయితే AT&T ఫుల్ ఉంటుంది. ఇంకా వేరే లైక్ T-Mobile అయితే కొద్దిగా కష్టం. ఆఫ్లైన్ మ్యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని వెళ్ళండి, వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇట్లుంటుంది. సో ఇంకా తనకి టెంపుల్కి ఇంకా వచ్చి ఇగో ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని తనని మౌనికి లేపేసరికి ఏంటి అని సర్ప్రైజ్ అయింది చాలా. సో అది నాకు బాగా అనిపించింది. సో ఇంక ఇది టెంపుల్ బయట అనమాట, లోపల షాప్స్, మన పిజ్జా షాప్స్ అండ్ ఇంకేవో చాలా ఉంటాయి. ఇంక మేము అన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు. అక్కడ కాటేజెస్ కూడా ఉంటాయి స్టే చేయడానికి, అండ్ హోటల్స్ కూడా ఉంటాయి అక్కడే. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట బయట. సో ఇంకా లోపలికి వెళ్ళే ముందు ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇంకా మేము దర్శనానికని వెళ్ళాం. ఇది మెయిన్ ఫర్ మన రాధాకృష్ణకి బాగా ఫేమస్ టెంపుల్ ఇది. లోపల అయితే అసలు అంబియన్స్ చాలా బాగుంటుంది, ఐ ఫీస్ట్. అసలు లోపల డెకరేటివ్ కానీ ఆ వుడన్తో మన హ్యాండ్ మేడ్ చేస్తారు కదా, అది చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు చూడండి, ఇదనైతే ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు. చాలా బాగుంది లోపల ఆ వుడెన్ అండ్ ఆ కాఫీ కలర్ ఆ వుడ్తో అంతా బాగుంటుంది. అండ్ ఇంకా వేరే వేరే గాడ్స్ కూడా ఉన్నాయి. సో నరసింహస్వామి అండ్ ఆంజనేయ స్వామి, బట్ ఇది ఎక్కువ ప్రయారిటీ రాధాకృష్ణ గాడ్కి. సో ఇంకా అక్కడ భగవద్గీత బుక్స్ అండ్ మన ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ భగవద్గీత ప్లస్ ఇంకా రామాయణం బుక్స్ అన్నీ ఉంటాయి అక్కడ. సో మీరు కావాల్సిన లాంగ్వేజ్లో తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. అక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, తెలుగు, హిందీ, తమిళ్ అన్నీ ఉంటాయి. సో అది చూసారు కదా, టెంపుల్ లోపల చాలా బాగుంటుంది లైటింగ్ అంతా. సో ఇంకా మేము ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చాము. ఇంకా బయటకు వస్తే ఇంకా గిఫ్ట్ షాప్, ఇంకా తెలుసు కదా మన లేడీస్కి ఇంకా గిఫ్ట్స్ అవి చూడంగానే. సో ఈయన టెంపుల్ స్థాపకుడు అనమాట. ఆయన ఎప్పుడో 1967లోనో అది కన్స్ట్రక్షన్ అయినప్పుడు తను దగ్గరుండి చేయించాడంట అప్పుడు. సో ఆ ఫొటోస్ అండ్ ఇంక అన్ని బుక్స్ ఇంకా. సో అన్ని లాంగ్వేజ్ బుక్స్ ఉంటాయి. సో మీకు కావాలంటే పర్చేస్ చేయొచ్చు అక్కడే. అండ్ ఇంకా అది చూసుకొని ఇంకా బయటకు వచ్చాము. బయటకు వస్తే ఇంకా తెలుసు కదా, గిఫ్ట్ షాప్స్, ఇంకా మ్యాగ్నెట్ పిచ్చి మౌనికి మ్యాగ్నెట్స్ కొనింది. అండ్ చిన్న చిన్న కమ్మలు ఉంటాయి అది కొనింది. కొద్దిగా షాపింగ్ అలా చేసి, షాపింగ్ కూడా చాలా ఉంటాయి. మన దేవుడి పటాలు అండ్ ఇంకా దేవుడికి రిలేటెడ్ చాలా ఉంటాయి, హ్యాండ్ మేడ్వి, చాలా ఫ్యాన్సీగా ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా రీజనబులే. సో చూస్తున్నారు కదా. సో అంతా నేను వీడియో తీసాను, ఒకసారి అంతా వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా, బాగుంటుంది.
యా, ఈ టెంపుల్ వచ్చేసి మన ఇస్కాన్ టెంపుల్ అంటారు. వృందావన్, ఇది వెస్ట్ వర్జీనియా యుఎస్లో ఉంటుంది. రాధాకృష్ణ గాడ్కి ఫేమస్ బాగా. యా, చూస్తున్నారు కదా అవన్నీ ఫ్యాన్సీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ గాడ్కి సంబంధించినవి. ఏమన్నా ఇవి దీపారాజన కుందీలు కానీ అవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు కావాల్సిందంటే. అండ్ బ్యాండ్స్ అవన్నీ ఉంటాయి. యా, మీకు ఎలా అనిపించినాయో ఇవి ఒకసారి కామెంట్స్లో చెప్పండి మీకు నచ్చితే. యా, ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇంకా తన ఈ షాపింగ్ చేసింది. సో అవి ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో యా, ఇంకా ఇది ఇంక బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం ఫోటో షూట్ లాగా చేసాము. ఇది టెంపుల్ బయట, అదో చూడండి మౌని ఫొటోస్ దిగుతుంది. సో యా, సో ఇదంతా ఇంకా ఫుడ్ ఏరియా అనమాట. సో పిజ్జాస్, దోశ అన్నీ ఉంటాయి. గార్డెనింగ్ లాగా ఉంటుంది. ఇదేమో హోటల్, సో కావాలంటే స్టే చేయొచ్చు. దాని తర్వాత ఇంకంతా ఫోటోషూటే. చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్కి. మీరు ఏదైనా ఫోటోషూట్ పెట్టుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను యుఎస్లో. అండ్ ఇంకా పికాక్స్ ఉంటాయి, చాలా ఫ్రెండ్లీ యానిమల్స్ ఉంటాయి. పికాక్స్కి అయితే మన అసలు దగ్గరికి వెళ్ళి మౌని ఫేవరెట్ బర్డ్ పికాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుకుంది. సో అది చూపిస్తాను, ఇంకా ముందుంది ఆ వీడియో. సో అండ్ అక్కడ ఒక పాండ్ ఉంది, సో ఒక లేక్ లాగా. సో ఇంకా ఆ లేక్లో అంట ఎవ్రీ సాటర్డే 8 o'clockకి సమ్మర్లో మన రాధాకృష్ణ గాడ్ని ఊరేగిస్తారంట ఆ లేక్లో నైట్ పూట. సో అక్కడ చెప్తుంటే విన్నాము. సో బాగుంటుందంట నైట్ పూట సమ్మర్లో. మేము సండే వెళ్ళాము, అదంతా ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దిస్ ద బెస్ట్ ప్లేస్. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ పాండ్లో అంతా ఊరేగిస్తారంట నైట్ పూట. సో ఇంక ఇక్కడ పికాక్ చూస్తున్నారు కదా, ఈ మౌనికి చాలా ఇష్టం అది. సో ఇంకా అది చాలా బాగా నచ్చింది మాకు. వెరీ ఫ్రెండ్లీగా ఉంది, ఏమనట్లేదు దగ్గరికి వెళ్ళినా. ఇంకా దగ్గరికి వెళ్ళి దాన్ని వీడియో షూట్ చేసాం కొద్దిగా. అండ్ ఫొటోస్ కూడా తీసాను మౌనికి. సో చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. మీకు ఒక షార్ట్ పెట్టింది కదా, అందులో కనిపిస్తుంది. సో చూడండి. సో దీనికైతే ఏం టికెట్ కానీ ఏం లేదు, ఎంట్రీ టికెట్ కానీ ఫ్రీ. సో ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇంకా లోపల ట్రైల్ ఉంది. అండ్ అక్కడ ఫారెస్ట్లో ఇంకా హౌసెస్ ఉంటాయి, రెంట్ తీసుకొని ఉండొచ్చు, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయంట ఎవ్రీడే, లైక్ యోగా, మెడిటేషన్ అండ్ డ్యాన్స్ క్లాసెస్, సమ్ ఆర్గానిక్ గార్డెనింగ్ అంట, కుకింగ్ అలా. సో వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ యాక్చువల్గా. సో ఇంకా బయటికి వచ్చాక ఇంకా ఈ గోశాలలు అన్నీ ఉంటాయి. సో మౌని అయితే ఇంకా పికాక్కి ఇంకా వదిలిపెట్టలేదు. ఇంకా ఏమైనా ఫాలో లాగా ఆడుకుంటూ వెళ్ళింది. సో అదంతా వీడియో క్యాప్చర్ చేశాను నేనైతే, ఫొటోస్ తీసాను. సో చాలా బాగుంది సో ఆ ప్లేస్ అయితే. సో మాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా పికాక్ లవర్స్ ఉంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను. న్యూజెర్సీ వాళ్ళకి బాగుంటుంది ప్లేస్. మాకైతే చాలా నచ్చింది. అండ్ ఫోటోషూట్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి ఇది. సో మీరు ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, క్రౌడెడ్ ఏముండదు. సో బాగుంటుంది వెదర్ కానీ. మీరు చూస్తున్నారు కదా పికాక్తో తను ఎలా ఆడుకుంటుందో. చాలా బాగుంది. యా, ఇంకా అక్కడ డిఫరెంట్గా ఉంటాయి కొద్దిగా ఈవెంట్స్ లాగా, బాగుంటాయని షూట్ చేసాము. ఆ వీడియో చివరి వరకు చూడండి. సో యా, మాకైతే అసలు పికాక్ దగ్గర నుంచి వదిలిపెట్టి పోబుద్ది కాలేదు మాకైతే. దాన్నే బాగా వీడియో షూట్ చేసాం బాగా. ఇక మౌని చాలు అంటే లేదు నాకు పికాక్ ఇంకా ఇంకోసేపు అని చెప్పి ఫొటోస్ బాగా తీపించుకుంది. నేను వీడియో కూడా చేశాను. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అది ఏంటో ఒకసారి మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అది ఫ్రెండ్లీ యానిమల్, అది దగ్గరికి వెళ్ళినా ఏమనట్లేదు అది. పికాక్ విత్ మౌని. యా, ఇదైతే సచ్ ఏ పీస్ఫుల్ వైబ్. సో ఇంకా పికాక్, ఇంకా డెన్ అనమాట, అది పికాక్ డెన్.
సో అందరు చూస్తున్నారు కదా, పిల్లలు ఇంకా దాంతో ఆడుకుంటున్నారు బాగా. సో ఇంకా అది డెన్ నుంచి బయటకు వచ్చి రౌండ్స్ చేస్తుంది బాగా. ఇంకా మాకు అదృష్టం అనుకోవాలి, అది దొరికింది. మామూలుగా అయితే ఏదన్నా భయపడితే ఎగిరిపోతాయి, బట్ చాలా ఉన్నాయి అక్కడ పికాక్స్. వైట్ పికాక్ అంటే ఇది ఫీమేల్ అంట, పికాక్ అంటే. పీ హెన్స్ అంటే మెయిల్ అంట. సో మనం పికాక్ అంటాం కదా, అది ఫీమేల్ పికాక్ అంటే. పీ హెన్స్ అంటే మెయిల్. అండ్ అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతాయి ఈ ప్లేస్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, పికాక్ అంటే ఫీమేల్, సారీ పికాక్ అంటే మెయిల్, పీ హెన్స్ అంటే ఫీమేల్ వైట్. ఇది ఫీమేల్ వైట్ పికాక్. ఇక చూడండి, ఇంకా చాలా ఉన్నాయి పికాక్స్ అయితే అక్కడ. మేము అన్నీ క్యాప్చర్ చేసాము మీకోసం, మీకు చూపిద్దామని. అండ్ అక్కడ క్యాట్స్ అండ్ ర్యాబిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కాటేజెస్ లాగా అనమాట. సో మనం కావాలంటే రెంట్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు వెదర్లో. మొత్తం ఫారెస్ట్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్ అసలు. సో వైబ్ బాగుంటుంది. సో అట్లా రూమ్ నెంబర్స్ ఉంటాయి. ఇంకా అక్కడ పాండ్ అని చెప్పా కదా, ఆ పాండ్లో అయితే ఫిషెస్ అయితే కుప్పలుగా ఉన్నాయి. అసలు మనం అయితే పట్టుకోవచ్చు, బట్ అవి కలర్గా చాలా బాగున్నాయి. అది కూడా క్యాప్చర్ చేశాను. ఎవరైనా కిడ్స్ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ అయితే, కిడ్స్ ఉన్నవాళ్ళు. సో కిడ్స్ తీసుకెళ్తే అసలు చాలా బాగా ఆడుకుంటారు. లైక్ చాలా బాగుంటుంది ప్లేస్, చాలా పీస్ఫుల్. స్వాన్ బోట్ అని చెప్పాయి కదా, ఇక్కడ నుంచి మన గాడ్ని ఊరేగిస్తారంట నైట్. సాటర్డే రోజు నైట్ 8 o'clockకి ఊరేగిస్తారంట. ఇక్కడ నుంచి ఆ పాండ్ అంతా ఊరేగిస్తారంట గాడ్ని. ఇగో ర్యాబిట్స్ కూడా ఉన్నాయి చాలా బుజ్జిగా. అది క్యాప్చర్ చేశాను ర్యాబిట్. ఇంకా టైం ఉంటే ఒక వీకెండ్స్ మంచిగా మీకు స్పెండ్ చేయాలని చేయొచ్చు. చాలా మంచి ప్లేస్ ఇది. సో ఫోటోషూట్స్కి అండ్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ప్లేస్. ఎక్స్ప్లోర్ చేయండి మీరు కూడా, నచ్చితే. వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఎందుకంటే అందరు చూస్తున్నారు, ప్లీజ్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కొద్దిగా మోటివేషనల్ అండ్ సపోర్ట్ ఉంటుంది, అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్ అండ్ షేర్. అండ్ ఇవి డక్స్ కూడా ఉన్నాయి అక్కడ లేదంటే ఏం లేదు, మేము కొన్ని మిస్ అయినట్టున్నాం. బట్ అక్కడ ఉంటే ఇంకా చాలా యానిమల్స్ రావచ్చు. డీర్స్ కూడా ఉన్నాయి, బట్ మేము వెళ్ళేసరికి లేవు. అవి ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ. సో వీళ్ళు అన్ని డెన్స్ కట్టారనమాట. ప్రతి యానిమల్కి ఒక డెన్ లాగా కట్టారు. సో అక్కడ చూస్తున్నారు కదా కాటేజ్ అది. సో అది అక్కడ రెంట్ తీసుకొని మనం ఉండొచ్చు అక్కడ. ప్రైస్ కూడా రీజనబులే, మేమంతా చూడలేదు. అండ్ ఇది గోశాల లాగా, ఫొటోస్ దిగచ్చు. అండ్ అప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఏదైనా చేస్తారు అనుకుంటా అక్కడ. మేమైతే నచ్చింది క్యాప్చర్ చేసాము మీకు చూపిద్దామని. అండ్ ఫొటోస్ ఇంకా అదంతా చూసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. ఇది మ్యూజియం అంట. సో అదంతా మ్యూజియం గోడ, అదంతా బార్డర్. అది ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ అంట. మేము వెళ్ళాము, అది ఓన్లీ ఫర్ ఎంప్లాయీస్ అన్నారు లోపల. సో ఇంక మేము వెళ్ళలేదు, ఇంకా బయట నుంచి తీసాము. ఇది ఒక సపరేట్ మనం వెళ్ళే దారిలో కనిపిస్తుంది. ఇంక ఇది చూసుకొని ఇంకా మేము న్యూ జెర్సీకి స్టార్ట్ అయ్యాం రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో మాకు కొన్ని మన ఇవి యుఎస్ బఫెలోస్ ఉంటాయి కదా, బఫెలోస్ నేను ఇక్కడికి వచ్చిన బఫెలోస్ ఫస్ట్ టైం ఇక్కడ యుఎస్లో చూడడం. ఆవులను చూసే కానీ ఇక్కడ బఫెలోస్ ఫస్ట్ టైము. అది కూడా ఉంది, చూపిస్తాను. ఇది గార్డెనింగ్, టీచింగ్, ఆర్గానిక్ గార్డెన్. సో మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పోయి అక్కడ ఏదన్నా నాటొచ్చు, ఫ్రీ. సో ఫ్రీ ఎంట్రీ, బాగుంటుంది లోపల. మేము నాటుదాం అనుకున్నాం కానీ మాకు అంత టైం లేదు. ఇవే బఫెలోస్, యుఎస్ బఫెలోస్ బాగున్నాయి కదా, బుజ్జిగా.
ఇది వెళ్ళే దారిలో ఇంక కనిపిస్తే అది కూడా క్యాప్చర్ చేసాము మీకు చూపిద్దామని. వన్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇది, న్యూ వృందావన్ ఇస్కాన్ టెంపుల్ ఇన్ వెస్ట్ వర్జీనియా. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. guys. నాకు కూడా. బాయ్ గైస్.